నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉత్తరప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటారు. లైక్ అక్కడ బోలెడైన ఆధ్యాత్మిక క్షేత్రాలు కాశీనా, లేకపోతే కనుక ఏవేవైతే ఉన్నట్టు మధురానా, ఇలాంటివన్నీ కూడా జ్ఞానవాపి దగ్గర నుంచి అయోధ్య దాకా ఇవన్నీ ఉన్నాయి. వాటిని బాగా డెవలప్ చేసి ఆ ప్రాంతాల గ్రోత్ క్రియేట్ చేసి అక్కడికి టూరిజం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలమా, సింహాచలమా, లేకపోతే కనుక సూర్యదేవాలయం అక్కడ, లేకపోతే పంచారామాల, ఇటు పక్కన తిరుపతి, వాటిని సరిగ్గా వినియోగిస్తే అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే దేశవ్యాప్త టూరిజం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ వెళ్తున్న వాళ్ళలో హయ్యెస్ట్ డివోషనల్ టూరిస్ట్సే బాగున్నారు అక్కడ. ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ నడుస్తుంది అదే. బట్ అది పక్కన పెట్టేసి, లేదా రెండవది ఏంటి, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఉత్తరప్రదేశ్లో అద్భుతంగా ఉంది. విపరీతమైన పరిశ్రమల స్థాపన అదంతా. ఇక్కడ మనకి విశాఖపట్నం బాగానే హబ్ కింద తయారవుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ వీటన్నిటిని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో తప్పులేదు. టూరిజం అంటే లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఇవి రెండు. ఇవి సకారాత్మక నిర్మాణాత్మక అభివృద్ధి సోపానాలు. ఆ విషయంలో ఎంత చేస్తే అంతగా చంద్రబాబు గారికి పేరు వస్తుంది. అలా కాకుండా లిక్కర్ హబ్బుగా, లేదంటే లాటరీ హబ్బుగా, లేదంటే కనుక ఇక్కడ ఈ ఇతర గ్యాంబ్లింగ్ వ్యవహారాల కేంద్రంగా మార్చుకుంటే కనుక పరువు పోతుంది. ఇప్పుడు మైక్రో బ్రోవరీసు ఇట్లాంటివన్నీ ప్రచారం జరుగుతున్నాయి. అన్నీ హైదరాబాద్కి మెట్రో సిటీలకు బాగుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి సిటీలకు అవి అలవాటు చేస్తే ఇక క్రమంగా మనం ఎక్కడికి పోతామో ఆలోచించుకోవాలి. ఏదైతే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే చంద్రబాబు గారి మీద బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఒక టూరిజం హబ్ కిందకి మారాలంటే, గోవాలాగా, బెంగళూరు లాగా, పూణేలాగా మారాలంటే ఈ మద్యానికి సంబంధించినటువంటి భారీగా పెంచాలన్నటువంటి. బట్ ఆ ట్రాప్లో పడ్డామా ప్రజలు నాశనం అవుతారు. మొదట్లో గొప్పగానే ఉంటుంది, ఆ తర్వాత నెగిటివిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు కోడిపందాలు, జూదాలు, పేకాట ఇట్లాంటి వాటి ద్వారా అభివృద్ధి అనుకుంటే అది వినాశకరం అవుతుంది. ఇప్పుడు గోవాని గొప్ప ఇండస్ట్రియల్ గ్రోత్గా చూడరు. ఎంజాయ్ చేయడానికి, అమ్మాయిలతో పడుకోవడానికి, మందు తాగడానికి, పడి గాలికి తిరగడానికి, అంతేగాని అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేయడానికి ఉండట్లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కారవంతమైన, సంప్రదాయమైన, బాధ్యతాయుతమైన రాష్ట్రం అన్నటువంటిది మనకు ఉన్నటువంటి పేరు. ఆ పేరుని మనం పెంచుకుందాం.